హలో గైస్, ఫైనలీ మనకి రవితేజ అన్న నుంచి భర్త మహాశైల్కు టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎలా ఉందో ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. ఆ డిస్కస్ చేసుకోవడానికి ముందల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, దాని పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన ఛానల్ నుంచి నీకు ఎమ్మటే రివ్యూ ఇచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా టీజర్ చూస్తూ ఎంజాయ్ చేద్దాం. సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు సార్? 2 సార్లు చెప్పలేను, వాడికి చెప్పేటప్పుడు విను. ఇంతకీ మీ సమస్య ఏంటో చెప్పండి. శిఖా గారు There is no శిఖాతో problem. సమస్య లేదు. మంచిగానే రొమాన్స్ చేస్తున్నారు భయ్యా. నాకైతే నేనంటే ప్రాణం. మరి ఇదంతా అక్కడ నీకెందుకు గుర్తుకు రాలేదు? మా సార్ ప్లేస్ మీరుంటే నిజం చెప్పు, మీకు మీ ఆడ గుర్తురా? ఎక్కువ శాతం మొగుళ్ళకి ఆ టైంలో ఆళ్ళ పిల్లలు గుర్తుకురారు. సింపుల్ హయాతి రామ్ ని అనుమానించడమా? మగాళ్ళు ఎలా ఉండాలి అన్నదానికి రోల్ మోడల్ రామ్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అండ్ కామెడీతో ఉండబోతుంది మూవీ, నాకు తెలిసి అనిపిస్తుంది. మొత్తం మన బావ కూడా స్పెయిన్ వచ్చాడు. సినిమా ఉన్నాడంటే ఇంకా తెలిసిందే, కామెడీ యాడ్ అయిపోతూ ఉంటుంది మనకి. కమలాసన్ నాయుడు గారు, ఓ భర్తగానే తప్పు చేశాను కదండి. ఎవడైతే తప్పు చేసి ఆ తప్పు తన భార్యకు తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని భయపడతాడు చూడు, వాడు అసలు సిసలైన మంచి కామెడీ ఎంటర్టైనింగ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ పోతే రాబోతుంది భయ్యా. నాకు తెలిసి టీజర్ అంతా చూస్తుంటే తెలుస్తుంది. శిఖా గారికి మంచి రోల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ డింపుల్ హయాతికి భార్యగా అదే వైఫ్ గా యాడ్ చేయాలని చెప్పి ఇచ్చారు. వదినోళ్ళు చెల్లంటే నా వైఫేగా అబ్బా కాదా? అంటే డైలాగ్ భయ్యా, టీజర్ అయితే సూపర్ ఉంది. ఫ్యాన్స్ కి అయితే నచ్చి ఉంటది నాకు తెలిసి. కొంతమందికి సంక్రాంతికి హిట్ అనే అనిపిస్తుంది, అనిపించలేదు, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్. కాకపోతే చాలా మూవీస్ ఉన్నాయి సంక్రాంతికి, మరి ఏమవుతుందో చూడాలి. అప్పటి వరకు మనం టీజర్లు ట్రైలర్లో చూసి ఎంజాయ్ చేయడమే. సో ఇంకెందుకు, మరి టీజర్ ఎలా ఉందో కామెంట్ చేసుకో, అలాగే హీరోయిన్ ఇద్దరు ఎలా ఉన్నారో కామెంట్ చేసుకో. అండ్ మన రవితేజ యాక్టింగ్ నాకు ఒకటి అనిపించింది భయ్య దీంట్లో. ఏంటంటే అది ఒక రాజాది గ్రేట్ చేయకుండా ఉండాల్సింది భయ్య. కాకపోతే ఆ కెమెరా చూసే యాక్టింగే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. మిగతా టీజర్ అంతా ఓకే, కామెడీగా ఉంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ తో రాబోతుంది. చాలా మూవీస్ వస్తున్నాయి ఎంటర్టైనింగ్ సంక్రాంతికి. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. అండ్ అప్పటి వరకు టాటా సీ యూ, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ యాష్.